హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సునీతారాం. నేను మీ సునీత. సో, అందరూ బాగున్నారా అండి? నేనైతే బాగున్నాను. సో, ఈరోజు మా యానివర్సరీ అనమాట. యానివర్సరీ వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను మీతో. అట్లాగే గెట్ రెడీ విత్ మీ యానివర్సరీకి ఎట్లా రెడీ అవుతాననేది కూడా వీడియోలో చూపిస్తానండి. సింపుల్గా ఎలాంటి మేకప్ ఐటమ్స్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఎట్లా రెడీ అవ్వచ్చు అనేది వీడియోలో షేర్ చేస్తాను. సో, మా యానివర్సరీ రోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఎలా ఉంటుంది, ఎక్కడికి వెళ్తాం అనేది కూడా వీడియోలో చూపిస్తాను. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి. సో, ఇంకా పొద్దున్నే నిన్నైతే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి. మా ఊరికైతే వచ్చేసామన్నమాట, విలేజ్కి. ఒక చిన్న ఫంక్షన్ ఉండి రావాల్సి వచ్చి ఇంకా ఇక్కడే యానివర్సరీ కూడా. సో, ఇంకా పొద్దున్నే లేచి అందరు రెడీ అయిపోయి స్నానాలు అయితే చేసేసుకొని నేనైతే డ్రెస్ వేసుకున్నాను. శారీ తీసుకున్నానని చెప్పాను కదండి, ఆ శారీ స్టిచ్చింగ్ చేయలేదు, బ్లౌజ్ స్టిచ్ చేయలేవు అనమాట. ఇచ్చొచ్చిన ఇవ్వమని తను మర్చిపోయింది. నయం టైంకి నేను ఇంకో డ్రెస్ పేర్లో ఒకటి తీసుకున్నాను ఎక్స్ట్రా, కాబట్టి నాకు సెట్ అయిపోయింది అనమాట. సో, ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను, ఇంకా ఇదే వేసేసుకుంటున్నాను. అయితే రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్దామనే లోపు నిన్న ఫ్లవర్స్ అట్లా తీసుకురావడం మర్చిపోయామండి. సరేలే రేపు చూద్దాం అన్నట్టు. ఇంకా గుడికి వెళ్ళేటప్పుడు యానివర్సరీ రోజు ఫ్లవర్స్ వేసుకోకుండా ఎట్లా అని మా దగ్గర చెట్లు ఉంటాయి అన్నమాట, ఫ్లవర్స్వి. కొన్ని తీసుకొస్తే నేను టకటక అప్పటికప్పుడు వద్దులే మళ్ళీ వచ్చి పెట్టుకుంటా అన్న వినకుండా ఇంకా అప్పటికప్పుడు అల్లి వేసుకొని టెంపుల్కి అయితే వచ్చేస్తున్నాం అనమాట. ఇది మాకు దగ్గరలో ఉన్న టెంపుల్ అండి, నియర్ బై ఉంటుంది మా అత్తమ్మల ఇంటికి. సో, శ్రీ లలితాంబిక తల్లి టెంపుల్ అనమాట, మలయాళ స్వామి లలితాంబిక తల్లి. సో, ఇక్కడ ఇది అవైలబుల్ ఉంటుంది. టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. సో, ఏది చిన్న అకేషన్స్ ఉన్నా, ఏది ఉన్న టెంపుల్స్కి ఇక్కడ రావాల్సిన పనున్నా మోస్ట్లీ ఈ టెంపుల్కే వస్తామన్నమాట మేమైతే. సో, ఇక్కడ ఎంత బాగుంది, చాలా పెద్ద ప్లేస్లో ఉండిందనమాట టెంపుల్. రాగానే ఆ చిన్న చిన్న వాటిని ఏమంటారు నాకు తెలియదండి. ఇంకా మొత్తానికైతే టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా పిల్లలు వచ్చి రామ్ అనేసి అన్నారనమాట పొద్దున్నే. సరేలే ఇంకా వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టట్లేదు కదా అని వద్దనుకున్నాను. మళ్ళీ తర్వాత నాకు వద్దులే, అందరం కలిసి వెళ్తే బాగుంటుంది, ఈ మధ్య రావట్లేదు పిల్లలని ఇంకా వాళ్ళని కూడా గబగబా స్నానం చేయించుకొని తీసుకొని అయితే వచ్చేసాను. ఇంకా ఇక్కడ రాగానే చాలా బాగుందన్నమాట టెంపుల్. అట్మాస్ఫియర్ ప్రశాంతంగా ఉంటుంది, ఇక్కడ హడావిడి ఉండదు, చాలా సింపుల్గా ప్రశాంతంగా భలే ఉంటుందండి. సో, అట్లాగే ఈ టెంపుల్లోని బ్రాహ్మణ్ స్కూల్ అనుకుంటా ఇది, ఆ స్కూల్ కూడా ఉంటుంది ఇక్కడ. ఇది నేను చూపించేదంట స్కూలే. ఇవి టర్కీ కోళ్ళు అంటారంట, మా అక్షయ్ చెప్తుందనమాట. సో, ఇవి ఉన్నాయి, చాలా ఉన్నాయి టెంపుల్లో. గోశాల ఉంటుంది, టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి. సో, మేము ఇక్కడ ఎంటర్ అయ్యే దగ్గర ఇంకా కాలు కడుక్కొని ఎక్కడికి వెళ్ళినా మనం మెయిన్ టెంపుల్ దగ్గర కాలు కడుక్కోవాలి. అయితే టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే అమ్మవారు పైన ఉంటారండి, కింద అమ్మవారి చక్రం ఉంటుంది, పైన అమ్మవారి విగ్రహం ఉంటుందన్నమాట. సో, కింద దర్శనం చేసుకొని మనం పైకి వెళ్తాము. ఇక్కడ కొబ్బరికాయ అవి తీసుకొని పైకి వెళ్ళి అర్చన చేయించుకొని దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇంకా పిల్లలేమో ప్రసాదం అడుగుతుర్రు అనమాట, లడ్డు ప్లస్ పులిహోర తీసుకుంటామని. సో, మా అక్షయ్ మా వారు వెళ్ళి తీసుకుంటున్నారు. నేను మా ఇష్యూ వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. టెంపుల్ అంతా ఇక్కడ చూడండి, స్టెప్స్ ఎక్కి మనం పైకి దర్శనానికి వెళ్తాం. చాలా బాగుంటుంది గుడి అయితే. అట్లా ఇంకా ఇప్పుడు నేను గుడి నుంచి వచ్చి రెడీ అవ్వాలి, ఇంకా ఒక ఫంక్షన్కి వెళ్ళాలి. సో, అది గెట్ రెడీ విత్ మీ అయితే మీతో షేర్ చేసుకుంటాను, నేను ఎట్లా రెడీ అవుతాను ఏందనేది. సో, ఈ శారీ అనమాట, ఈ ఫ్యాన్సీ శారీ అయితే కట్టుకుంటున్నానండి. ఇది మంచి లుక్ ఉంటుంది, లైటింగ్ అయితే చాలా బాగుంటుంది అనమాట శారీ. నేను చూపించే దానికంటే కట్టుకున్న తర్వాత బాగుంటుంది. చూడండి ఇట్లా సింపుల్గా కట్టుకున్నాను. ఈ బ్లౌజ్ అయితే దీనికి రాలేదండి. సో, నేను బ్లౌజ్ ఎప్పుడు దానికి గ్రాండ్గా ఉండిందంటే ఆ శారీలో బ్లౌజే కుట్టించుకుంటాను, లేదంటే సింపుల్ శారీనైనా మనం బ్లౌజ్తో కొంచెం గ్రాండ్గా చేయొచ్చు అనమాట, గ్రాండ్ లుక్ ఇవ్వచ్చు. సింపుల్ శారీకి అదే బ్లౌజ్ వేసుకున్నాం అనుకోండి, అంత గ్రాండ్ లుక్ అనేది రాదు. సో, ఈ శారీకి నేను మంచి ఫ్యాన్సీ అంటే చమ్కీ ఉన్న ఒక మంచి బ్లౌజ్ తీసుకున్నాను అనమాట, సిల్వర్. సో, బార్డర్ మొత్తం సిల్వర్లో వచ్చింది కాబట్టి దానికి సెట్ అయ్యేటట్టుగా బ్లౌజ్ తీసుకొని దీన్ని స్టిచ్ చేయించుకున్నానండి. వెనకాల మంచి బో పెట్టించుకున్నాను అనమాట. నాకు అట్లా ఇష్టం, ఒక బ్లౌజ్ అన్నా ఉండాలి అన్నట్టు. సో, అట్లా ఈ బ్లౌజ్తోనే శారీ గ్రాండ్ లుక్ వస్తుంది. సో, శారీ అయితే నేను సింపుల్గా ఇట్లా కట్టేసుకుంటాను. ఇంకా సాఫ్ట్ శారీ అంటే మంచి శారీ కాబట్టి మనకి కట్టడానికి కూడా ప్రాబ్లం ఏమి ఉండదు, 5 మినిట్స్లో కట్టుకోవచ్చు. సో, ఇంకా దానికి మ్యాచింగ్ బ్యాంగిల్ అయితే సెట్ చేసుకున్నాను, నిన్ననే తీసుకున్నాను. నేను నిన్న ముందు రోజే అనేది దానికి సెట్ తీసుకున్నాం అనుకోండి, టైంకి చక్కచక్క రెడీ అయిపోవచ్చు అనమాట. సో, అట్లాగా. సో, బ్యాంగిల్ అయితే కంపల్సరీ. ఫస్ట్ శారీ, తర్వాత బ్యాంగిల్ అనమాట మనకి. దాని తర్వాత వచ్చి హెయిర్ సెట్ చేసుకోవాలి. నాకేమో హెయిర్ స్టైల్స్ అస్సలు రావు, ఏం పెట్టుకోవాలి, ఏ హెయిర్ స్టైల్ నాకు అంత సూట్ అవుతుంది అనిపించదు. ఒక హెయిర్ స్టైల్ పెట్టుకుంటాను, లేదా ఇట్లా బ్యాండ్ పెట్టుకుంటాను, అంతే అనమాట. ఎక్కువగా నేను అట్లే ఈ 2 మాత్రమే. అయితే బ్యాండ్ పెట్టుకుంటాను, లేదా మనం ఇట్లా పఫ్ మొత్తం ముందు నుంచి తీసి వెనక క్లిప్స్ పెట్టుకుని అట్లా 2 స్టైల్సే ఎక్కువ వాడతాను నేను. సో, ఈ సారికి అవి సెట్ అవుతుందో లేదో అని సైడ్ పాపిట తీసి ఇట్లా రోల్ చేసుకొని వేసుకుంటాం కదా, అది ట్రై చేద్దాం అనుకుంటున్నాను.
అనుకుంటున్నాను. సో అది సెట్ అవుతుంది నాకు కొంచెం, కానీ నాకు హెయిర్ బాగా ఊడిపోయి ఫ్రంట్ పార్ట్‌లో హెయిర్ తక్కువ ఉంటుందన్నమాట. ఆ తక్కువ ఉండడం వల్ల కొంచెం అంత సెట్ అవ్వదేమో అనిపించింది. సరే ఏదైతే ఏదైంది, అయితే అయింది, లేదంటే లేదు, ఇదే వేసుకుంటానని ఇంకా ఇదే వేసుకుంటున్నాను. ఇంకా ఎక్కువ హెయిర్ స్టైల్స్ ఏమి రావండి, ఉన్న దాంట్లోనే వచ్చిన వాటిలోనే సింపుల్గా అయితే ట్రై చేస్తాను అనమాట నేను. సో అదే అయితే వేసుకుంటున్నాను. ఈ మధ్య హెయిర్ లాస్ అవ్వడం వల్ల కొంచెం సెట్ అవ్వట్లేదు, లేదంటే అది బాగుంటుంది నాకు. అయితే కొన్ని శారీస్కి కొన్ని హెయిర్ స్టైల్సే బాగుంటాయి, కొన్నిటికి కొన్ని బాగుంటాయి కదా అట్లా. సో దీనికి మనం నార్మల్గా వేసుకుంటే సెట్ అవ్వదు, కొంచెం ఇట్లా ఏదైనా ట్రై చేద్దాం అన్నట్టు. సో ఈ హెయిర్ స్టైల్స్ అయితే సైడ్ నుంచి సైడ్ పాపిట తీసి అటు ఇటు క్లిప్స్ వేసుకుని, ఏమంటారో దీన్ని, నా హెయిర్ స్టైల్స్ పేర్లే తెలియదు, నాకు ఎక్కువ రావు కాబట్టి. సో ఫైనల్గా అయితే ఇట్లా నేను అనుకున్నాను హెయిర్ లీవ్ చేస్తే బాగుంటుందేమో అనుకున్నాను, కానీ ఈ సమ్మర్కి హెయిర్ లీవ్ చేసుకొని ఇంకా డే మొత్తం ఉండాలంటే కుదరదండి, ఫంక్షన్ కాబట్టి. సో హెయిర్ లీవ్ ఏం చేయొద్దు, హెయిర్ కట్టుకుందాం అనేసి ఇంకా హెయిర్ అయితే ముడి వేసుకుంటున్నాను అనమాట. సో ఉన్న దాంట్లోనే నాకు వచ్చినట్టుగా హెయిర్ స్టైల్ అయితే వేసుకుంటున్నానండి. మీరే చెప్పండి నాకు హెయిర్ స్టైల్ సెట్ అయిందా లేదా అనేది చెప్పండి. నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేస్తాను వేరేది. సో ఇంకా ఫైనల్గా నా హెయిర్ స్టైల్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా ఫేస్ వాష్ ఏం చేసుకుని ఇప్పుడే జస్ట్ చేసుకొని వచ్చాను కాబట్టి ఇంకా హెయిర్ స్టైల్ అయితే మొత్తానికి ఇట్లా చేసుకున్నాను. ఇంకా ఫ్లవర్స్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఫ్లవర్స్ ఇంకా యానివర్సరీ కాబట్టి ఖచ్చితంగా ఫ్లవర్స్ పెట్టుకోవాలన్నట్టు, ఇంకా ఫంక్షన్ కూడా వెళ్తున్నాం కదా అని. సో ఇక్కడ ఫ్లవర్స్ అంత పెద్దగా దొరకట్లేదండి. నేను మొన్న మేము హైదరాబాద్లో తీసుకున్నప్పుడు 25 మూరా, బట్ చాలా బాగుండే. ఇది 40 రూపీస్ అంట, మొత్తం ఆకులే ఉన్నాయి అనమాట. మిడిల్లో ఉన్న కనకాంబరాలు నేను మార్నింగ్ అక్కడ తీసుకొచ్చి మా ఇంటి పక్క వాళ్ళకి చెట్లు ఉంటే తీసుకొచ్చి అల్లుకున్నాను అనమాట, ఇంకా వేరే. సో ఈ 3 ఐటమ్స్తోనే నేను మేకప్ వేసుకుంటానండి. మేకప్ అనను, నార్మల్ బేసిక్ మన ఇంట్లో ఉండే ఐటమ్స్ అనమాట. మెయిన్ వచ్చి మనకి మాయిశ్చరైజర్ ఉండాలి కంపల్సరీ. ఫేస్కి మాయిశ్చరైజర్ పెట్టుకోవాలండి, ఏది పెట్టుకున్నా లేకున్నా. సో మాయిశ్చరైజర్, పాండ్స్ పౌడర్, పాండ్స్ క్రీమ్ అనమాట. సో ఫస్ట్ మనం ఫేస్ వాష్ చేసుకున్నాక మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి మంచిగా ఈవెన్గా. ఫేస్తో పాటు మన నెక్ కూడా పెట్టుకోవాలండి, ఎందుకంటే ఫేస్ వేరే నెక్ వేరే ఉంటే మనకు సెట్ కాదు. చిన్న సింపుల్ నార్మల్ బేసిక్ మేకప్కి అయినా సరే. సో ఇంకా అది మనం మాయిశ్చరైజర్ పెట్టుకున్నాక ఒక 2 మినిట్స్ అది కొంచెం డ్రై అవ్వాలన్నమాట మాయిశ్చరైజర్. నేనైతే పాండ్స్ మాయిశ్చరైజర్ వాడతానండి, చాలా బాగుంటుంది, నాకు బాగా సెట్ అవుతుంది కూడా నా స్కిన్కి. దాని తర్వాత పాండ్సే క్రీమ్ ఉంటుంది కదా, వైట్ బ్యూటీ నార్మల్ క్రీమ్స్ ఉంటాయి కదండి పాండ్స్ది. సో అదే అనమాట. సో అది ఇంకా మనం క్రీమ్ ఏదైనా వాడే ముందు మనకు డార్క్ సర్కిల్స్ నాకైతే చాలా ఉంటాయండి అండర్ ఐ కింద. సో కొంచెం అక్కడ డార్క్ సర్కిల్స్ ఎక్కడెక్కడ అయితే ఉంటాయో అక్కడ కొంచెం క్రీమ్ ఎక్కువ తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. సో అది జస్ట్ కొంచెం స్ప్రెడ్ చేసుకున్న వెంటనే ఇంకేం లేదని నేను కాంపాక్ట్ వాడను, ఇంకేమంటారు ఫౌండేషన్ వాడను, స్టిక్స్ వాడను, ఏవి వాడను అనమాట. ఇవి 2 తర్వాత నార్మల్ బేసిక్ పాండ్స్ పౌడర్ అంతే. అవి 3తోనే నేను మేకప్ వేసుకుంటాను, నార్మల్ బేసిక్ మనకి మేకప్. సో మనం హెవీ మేకప్ వేసుకొని స్కిన్ పాడు చేసుకునే కంటే నార్మల్ బేసిక్ మేకప్ వేసుకుంటేనే సింపుల్ లుక్ ఉంటుందన్నమాట. సో నాకైతే సింపులే ఇష్టం, నేను ఎప్పుడు మేకప్ వేసుకోను, ఎప్పుడు ఏవి ట్రై చేయను, నా స్కిన్కి ఏది పడదనమాట. నాకు ఏది సూట్ అవుతుందో అదే వాడతాను. మేకప్ అయితే మోస్ట్లీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, నా మ్యారేజ్కి కూడా నేను ట్రై చేయలేదు అనమాట. సో అట్లా ఇంకా లాస్ట్ ఒక చిన్న స్టిక్కర్ పెట్టుకుంటే మనకు లుక్ కంప్లీట్ అయినట్టు. ఎంత మేకప్ వేసుకుని ఒక స్టిక్కర్ లేకపోతే మన ఫేస్లో ఆ కళనే ఉండదు. తర్వాత ఇంకా మ్యాచింగ్ చైన్ అండి, దీనికి నేను అప్పట్లో తీసుకున్న ఒక చిన్న చైన్ అనమాట అది. సో ఇయర్ రింగ్స్ కూడా తీసేస్తాను గోల్డ్, దీనికి మ్యాచింగ్ ఉంటేనే బాగుంటుంది కాబట్టి. ఇంకా ఫైనల్గా చిన్న సింధూరం అండి, సింధూరం కంపల్సరీ మనం సారీ పెట్టుకున్న ఏది పెట్టుకున్నా చిన్న సింధూరం అయితే పెట్టుకోవాలి మనకు. అట్లాగే నేను లిప్ బామ్ పెట్టుకుంటా, హిమాలయ లిప్ బాము. నాకు డ్రై లిప్స్ చాలా ఉంటాయండి, లిప్స్టిక్ తక్కువ పెట్టుకుంటాను. ఏదన్నా ఫంక్షన్స్కి మెయిన్ దీనికి కంపల్సరీ అనుకుంటేనే, బట్ నేను లిప్స్టిక్స్ వాడను. లిప్ బామ్లోనే వేరే కలర్ లిప్ బామ్స్ ఉంటాయి కదా, అట్లా ట్రై చేస్తాను అనమాట. సో ఫైనల్గా ఓవరాల్గా నేనైతే గెట్ రెడీ విత్ మీ ఇట్లా రెడీ అయ్యానండి. లాస్ట్కు ఈ బెల్ట్ స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఇంకో గ్రాండ్ లుక్ రావాలంటే ఆ బెల్ట్తో ఇంకా మంచి లుక్ అయితే వచ్చింది. ఫైనల్గా ఇది రెడీ అయ్యాను. సో ఇంకా నెక్స్ట్ వచ్చి మీకు పార్ట్ 2లో మా యానివర్సరీ సెలబ్రేషన్స్ ప్లస్ నేను ఫంక్షన్కి వెళ్ళిన వీడియో షేర్ చేస్తా, ఎందుకంటే ఇక్కడికే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి అదంతా షేర్ చేయలేదు. సో నా లుక్ ఎట్లా ఉంటుంది, నా రెడీ అయ్యే విధానం మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. ఇంకెలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి, ఇట్లాంటి వీడియోస్ నచ్చితే తప్పకుండా ఇంకా ట్రై చేస్తూ ఉంటాను ముందుకి. సో ఇదేంటంటే మేము గుడి నుంచి వచ్చి రాగానే మా అమ్మమ్మ అత్తమ్మ ఆశీర్వాదం తీసుకుంటున్నాను అనమాట, యానివర్సరీ కాబట్టి పెద్దవాళ్ళ ఆశీర్వాదం కంపల్సరీ మనకి. సో అట్లా అది క్లిప్పు నేను ఫస్టే
పెట్టాల్సింది, కానీ ఇది బ్యాక్ అయిపోయిందనమాట ఎడిటింగ్ చేసుకున్న తర్వాత. ఇంకా చేసేదేం లేక ఇక్కడికి ఇది ఎండ్ చేస్తున్నాను. సో ఇదే యానివర్సరీ అండ్ ఫంక్షన్ పార్ట్ 1 అండి. నేను పార్ట్ 2 రేపు లేదా ఎల్లుండి షేర్ చేస్తాను అనమాట. సో సింపుల్గా రెడీ ఎట్లా అయ్యానో, సింపుల్గా ఎట్లా అనేది మీకు షేర్ చేసుకున్నాను. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. అట్లాగే నా వీడియోస్ ఎట్లా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నేను ఇంకా వీడియోస్ మంచి క్లారిటీగా రావాలి, ఇంకా కొంచెం క్రియేటివ్గా రావాలంటే, అంటే ఇంకా కొంచెం క్లారిటీగా ఉండాలంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఒక సెల్ఫీ స్టిక్ కొనాలి, ఒక మైక్ కొనాలి అనుకుంటున్నా. మైక్ కొంటే ఏంటంటే వాయిస్ ఇంకా క్లియర్గా ఉంటుంది కాబట్టి, వీడియోస్ కూడా కొంచెం మంచిగా అనిపిస్తాయి కాబట్టి. సో మీరు అందరు సపోర్ట్ చేస్తే నా యూట్యూబ్ మనీతోనే నెక్స్ట్ అది కొంటానన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.